కాబట్టి 2021 నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పటికి 2024కు నేను మానేసిన. నాకు ఇప్పటికి కూడా డబ్బులు రాలేదు. ఎమ్మెల్యే ఇస్తాడా, మరి పోయిన ప్రభుత్వం ఇస్తుందా, ఏం చేస్తాడా మీ ఇష్టం. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము, మాట్లాడినాం. వీళ్ళందరూ ఎవరైతే లేని వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ ఎవరైతే మా దగ్గర ఉంటారు. నువ్వేం చేసినావు? డబుల్ బెడ్రూమ్ పంపకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారికి మరియు గ్రామస్తులందరికీ శుభదినం. ఎందుకంటే దర్పల్లిలో ఈరోజు 48 డబుల్ బెడ్రూమ్లు పంచడం జరిగింది. దానిలో భాగంగా మా దర్పల్లి లోకల్ నాయకులు లేవట్టి గంగపుత్రులకు తీవ్ర అన్యాయం జరిగింది. దానిలో నాశో భాగం ఉన్నది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత దర్పల్లి కాంగ్రెస్ నాయకుల బాధ్యత వహించి రేపు పోయే జరిగే ఎలక్షన్లో వీళ్ళే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఈ దర్పల్లి నాయకులు చేయబట్టే ఇలా దర్పల్లి లోకల్ వాళ్ళకి తీవ్ర అన్యాయం జరిగింది. గంగపుత్ర 600 ఓట్లు దర్పల్లి ఉంటే ఇవాళ ఒక్క ప్రాంతాలు దీనికి పూర్తి బాధ్యత దర్పల్లి ఉన్న కాంగ్రెస్ నాయకులు లోకల్ నాయకులు పూర్తి బాధ్యత వహించి దీనికి పనిష్మెంట్గా వాళ్ళు ఎమ్మెల్యే గారు ఏమి ఇస్తారో ఎమ్మెల్యే గారి మీద ఇచ్చిపెట్టి ఎమ్మెల్యే గారు చాలా మంచివాళ్ళు. వీళ్ళ మాటల్లో ఎమ్మెల్యే గారు కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎమ్మెల్యే గారు సర్దించుకోవాలని నా యొక్క ప్రార్థన. గంగపుత్ర తరఫున జై గంగపుత్ర. నా పేరు జెన్నీ లావణ్య. మా ఈ ఇల్లు కట్టినప్పుడు ఈ డబల్ బెడ్రూమ్లు కట్టినప్పుడు మేము లేము, మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాం. మేము చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మేము మా అమ్మోళ్ళ ఇంటి కాడ ఉన్నాం. మా మామయ్య లేరు, ఎవ్వరు లేరు, మొగోళ్ళ ఇంటి కాడ లేరు. మా అత్తమ్మ ఒక్కతే ఉంది. మా అత్తమ్మ ఒక్కతే దాన్ని చూసి ఈ డబల్ బెడ్రూమ్లు కడతాము అంటే మా అత్తమ్మ మా చిన్న నాన్న ఇద్దరు కలిసి గ్యాస్ నూనె పోసుకున్నారు. ఆపినా కానీ ఆపకుండా కట్టేసిరు. కట్టేటప్పుడు కూడా మేము మా అత్తమ్మకి ఇట్లా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆయన సంతకం పెట్టిండట, మీకు 3 బెడ్రూమ్లు ఇస్తామని పెట్టిండ్రు. అది కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడేమో ఏమి ఇవ్వకుండా ఒకటే ఇస్తామని ఒకటే పేరు వచ్చింది సార్. నా జెన్నీ లావణ్య అని వచ్చింది. ఈ జెన్నీ రూపేష్, జెన్నీ మహేష్ అని వాళ్ళ పేర్లు రాలేవు సార్. ఇప్పుడు మా అత్తమ్మ, మా మామయ్య, మా ఇంకా మరుదులు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళది ఎట్లా? మా పరిస్థితి అంటే మాకు ఏడ ఏం లేదు సార్. మాకు ఏడొక ప్లాట్ లేదు, ఏం లేదు సార్. ఉన్నది ఇల్లు లేదని మేము అంటలేము, మేము అబద్ధం చెప్తలేము. మాకు ఇల్లు ఉంది. మా మామ సంపాదించిన ఇల్లు మాత్రం ఒకటి ఉంది. ఆ ఇంట్లోనే మేము ఉంటున్నాం సార్.